వెల్కమ్ టు సీఏ మన తెలుగులో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ ఓవర్వ్యూ చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ఎలిజిబిలిటీ. మన 12th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత, మీరు సైన్స్ స్ట్రీమ్ అయి ఉన్నా, కామర్స్ స్ట్రీమ్ అయి ఉన్నా, ఏ స్ట్రీమ్ అయి ఉన్నా, కామర్స్ అంటే మోస్ట్ ప్రిఫరబుల్. ఎందుకంటే మీరు అకౌంట్స్ చదివి ఉంటారు కాబట్టి అది మీకు ఫౌండేషన్కి హెల్ప్ అవుతుంది. మీరు డైరెక్ట్గా ఎంట్రీ లెవెల్ ఎగ్జామినేషన్ విచ్ ఇస్ సీఏ ఫౌండేషన్కి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. లేదు, ఈ ఎంట్రీ లెవెల్ ఎగ్జామినేషన్‌కి స్కిప్ చేసేదానికి ఒక ఆప్షన్ ఉంది. అదేందంటే మీరు ఎయిదర్ యూజీ ఆర్ పీజీ డిగ్రీ హోల్డర్ అయ్యుండాలి. ఏదో ఒక యూజీ ఆర్ పీజీ డిగ్రీ చేసుండాలి. అది మీరు కామర్స్ స్ట్రీమ్‌లో చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ చేసుంటే, బీకామ్‌లో మీరు 55% మార్క్స్ తోటి బయటకొచ్చున్నారంటే, ఆ డిగ్రీ పెట్టి యూ కెన్ డైరెక్ట్‌లీ గో టు సీఏ ఇంటర్మీడియేట్. అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ది సెకండ్ లెవెల్. ఈ కోర్స్‌లో 3 లెవెల్స్ ఉంటాయి. సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్మీడియేట్, సీఏ ఫైనల్. ఈ సీఏ ఫౌండేషన్ ఎంట్రన్స్ లెవెల్‌ని మీరు స్కిప్ చేసే ఆప్షన్ మీకు డైరెక్ట్ ఎంట్రీ రూట్‌లో ఉంటుంది. మీరు నాన్ కామర్స్ స్ట్రీమ్స్ నుంచి వచ్చుంటే మీకు 60% మార్క్స్ ఉంటే యూ కెన్ డైరెక్ట్‌లీ రిజిస్టర్ ఫర్ సీఏ ఇంటర్మీడియేట్. అండ్ ఇంకొక పెక్యులర్ థింగ్ అబౌట్ సీఏ కోర్స్ ఏంటంటే, దీనికి ఎటువంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేవు. అంటే మనకి యూపీఎస్సీలో ఉండే ఎట్లాంటి ఈ ఏజ్ లోపల నేను అయిపోయాలనే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అండ్ కోర్స్‌కి ఒక గవర్నింగ్ బాడీ ఉంది. అదే ఐసీఏఐ. అంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. మనకి ఎగ్జామినేషన్ నుంచి ఫుల్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈవెన్ పోస్ట్ క్వాలిఫికేషన్ మనకి ఎటువంటి సర్వీసెస్ అన్నీ ఐసీఐ మూలంగానే జరుగుతుంది. అంటే మనం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లోనే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఆర్టికల్‌షిప్ రిజిస్ట్రేషన్, ఎగ్జామినేషన్స్, హాల్ టికెట్స్ అన్నీ ఇట్ ఈస్ ఆన్‌లైనే. మనం సీఏ కోర్స్ స్ట్రక్చర్ గురించి చూస్తాం. అంటే దీంట్లో 3 లెవెల్స్ ఉన్నాయి. సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియేట్ అండ్ ఫైనల్. ఫౌండేషన్ అనేది ఎంట్రీ లెవెల్. కానీ ఇది డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్‌కి ఆప్షనల్ మాత్రమే. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. కానీ సీఏ ఇంటర్మీడియేట్ అనేది అందరికీ మ్యాండేటరీ. అంటే ఫౌండేషన్ తర్వాత లేదా డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్స్‌కి డైరెక్ట్‌గా ఫస్ట్ లెవెల్‌గా ఉంటుందిది. దాని తర్వాత సీఏ ఫైనల్. సో, ఈ సీఏ ఫైనల్ అనేది సీఏ ఇంటర్మీడియేట్‌లో ఉన్న సబ్జెక్ట్స్ అండ్ సిలబస్‌కి ఒక అడ్వాన్స్ లెవెల్ మాత్రమే. అండ్ ఇంకొక థింగ్ అబౌట్ సీఏ ఏంటంటే, మనకి ఆర్టికల్‌షిప్ ట్రైనింగ్ అనేది ఒకటుంది. అంటే ఇంతకుముందు 3 ఇయర్స్ ఉండేది. ఇప్పుడు అండర్ న్యూ స్కీమ్ ఇట్ హాస్ బీన్ అప్‌డేటెడ్ టు 2 ఇయర్స్. అంటే ఒక ప్రాక్టీసింగ్ సీఏ దగ్గర మనం వెళ్లి 2 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మనం గెయిన్ చేయాలి. దాని తర్వాతనే మనం ఫైనల్‌కి ఎలిజిబుల్ అవుతాం. అంటే ఫైనల్ లెవెల్ వెళ్ళేదానికి ఎలిజిబుల్ అవుతాం. దీనిలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో ఒక ఓవర్‌వ్యూ చూద్దాం. సో, సీఏ ఫౌండేషన్‌లో 4 పేపర్స్. 4 పేపర్స్ అంటే అకౌంట్స్, లా, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సీఏ ఇంటర్మీడియేట్‌లో 8 పేపర్స్. అంటే అకౌంట్స్, లా, టాక్సేషన్‌లో ఇట్ కంప్రైజ్ ఆఫ్ బోత్ డైరెక్ట్ టాక్సెస్, ఇండైరెక్ట్ టాక్సెస్ అంటే జీఎస్టీ, ఇన్‌కమ్ టాక్స్, ఈవెన్ ఇంటర్నేషనల్ టాక్సేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. అండ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఎకనామిక్స్. సో, వీటి అడ్వాన్స్ లెవెలే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ అని సీఎం ఇంటర్మీడియేట్‌లో చదివేది, సీఏ ఫైనల్‌లో ఫినాన్షియల్ రిపోర్టింగ్ అని చదువుతాం. సో, దీని అడ్వాన్స్ లెవెలే సీఏ ఫైనల్. కోర్స్ ఫీజ్ గురించి వస్తే ఓవరాల్ మనకి 60,000-70,000 అవుతుంది. కానీ ఈ ఫీజొచ్చి ఓన్లీ ఇన్‌స్టిట్యూట్‌కి పే చేసేది మాత్రమే. అంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో మనం పే చేసే రిజిస్ట్రేషన్ ఫీజెస్ మాత్రమే. ఇది కాకుండా మనకి అడిషనల్‌గా ఏమేం ఫీజెస్ వస్తాయంటే, ఒకటి ఎగ్జామ్ ఫీజ్. అంటే ఎవ్రీ అటెంప్ట్ మనం ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు మనం ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేయాలి. అది కాకుండా మనకి కోచింగ్ ఫీజు ఎక్స్‌ట్రా యాడ్ అవుతుంది. అంటే దీంట్లో కొంతమంది సెల్ఫ్ స్టడీ వెళ్తారు. కొంతమంది సెల్ఫ్ స్టడీ ఒద్దు, నేను క్లాసెస్ వెళ్తాను, ప్రాపర్‌గా కోచింగ్ సెంటర్‌లో వెళ్లి చదివే వాళ్ళు ఉంటారు. సో, ఎవరికి ఎటు ఆహ్, ఫేవరబుల్‌గా ఉంటదో అలా చూసుకోవచ్చు. సో, అలా మనం కోచింగ్ సెంటర్స్ వెళ్ళామంటే దానికి తగ్గ ఫీజు తనిగా యాడ్ అవుతుంది దీంట్లో. ఈ కోర్స్ డ్యూరేషన్ అని చూసుకుంటే హ్మ్, ఇప్పుడు 2 ఇయర్స్ చేశారు కాబట్టి ఆర్టికల్‌షిప్ మాక్సిమం మనం అన్ని ఫస్ట్ అటెంప్ట్స్‌లోనే పాస్ అయిపోతే 4.5 ఇయర్స్‌లో అయిపోతుంది. లేదు మనం అటెంప్ట్స్ పెడుతున్నామంటే ఆ అటెంప్ట్స్ తగ్గట్టు మనకి లాగ్ అవుతా వస్తుంది. ఎన్ని అటెంప్ట్స్ పెడితే అంత కొంచెం టైం డిలే అవుతా వెళ్తుంది మనకి. ఆర్టికల్‌షిప్ 2 ఇయర్స్ అంటే ఫ్రమ్ జూలై 2023 నుంచి ఈ అప్డేషన్ జరిగుంది. ఆర్టికల్‌షిప్ పీరియడ్ ఇంతకుముందు 3 ఇయర్స్ ఉన్నది. ఇప్పుడు 2 ఇయర్స్‌గా మార్చారు. ఇంతకుముందు ఏందంటే ఫైనల్ ఎగ్జామ్స్ అంటే అండర్ ఓల్డ్ స్కీమ్ ఫైనల్ ఎగ్జామ్స్ మనం 2.5 అంటే 3 ఇయర్స్ ఆర్టికల్‌షిప్ పీరియడ్ ఉన్నప్పుడు 2.5 ఇయర్స్ మనం కంప్లీట్ చేస్తేనే ఫైనల్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడేంటంటే
మనం 2 ఇయర్సే చేశారు కాబట్టి ఐసీఏ వచ్చి ఆ రిలాక్సేషన్ తీసేసింది. అంటే 2 ఇయర్స్ ఫుల్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం ఫైనల్ ఎగ్జామ్స్‌కి రిజిస్ట్రేషన్ చేయగలం. పాస్ పర్సెంటేజ్ గురించి చూద్దాం. సో, ఈ సీఏ కష్టం అనేది మనం అన్ని దిక్కలా ఇనే మాటే. దానికి ఏంటంటే ఈ లూప్‌లో పడితేనే, ఈ పాస్ పర్సెంటేజెస్ లూప్‌లో పడినప్పుడే మనకి ఈ ఇష్యూ వస్తుంది. ఏంటంటే మనం లెట్స్ సే ఫౌండేషన్ ఎగ్జామ్‌లో 4 పేపర్స్ ఉన్నాయని చూసాం. ఈచ్ పేపర్‌లో నేను 40 స్కోర్ చేశా. అంటే టోటల్ 160. 160 ఔట్ ఆఫ్ 400 స్కోర్ చేస్తే నువ్వు ఒక సింగిల్ సబ్జెక్ట్‌లో 40 తీస్తేనే పాస్. కానీ ఓవరాల్ టోటల్ అని చూసినప్పుడు అంటే 4 పేపర్స్ మార్క్స్‌ని యాడ్ చేసి నేను అగ్రిగేట్‌గా చూసినప్పుడు నాకు 50% ఉండాలి. అంటే మినిమమ్ 200 మార్క్స్ నేను స్కోర్ చేసుండాలి. కలెక్టివ్‌లీ ఫ్రమ్ ఆల్ సబ్జెక్ట్స్. అప్పుడే నేను సీఏ ఫౌండేషన్‌ని క్లియర్ అయ్యాను అని చెప్పబడుతుంది. సో, అలాగనే ఇంటర్మీడియేట్‌లోను, ఫైనల్‌లోను చూస్తుంటారు. మినిమమ్ 40% ఈచ్ పేపర్‌లో. కానీ అంటే ఈచ్ సబ్జెక్ట్‌లో. కానీ ఓవరాల్ టోటల్ అంటే అగ్రిగేట్‌గా అన్ని పేపర్స్ కలిపి చూస్తే 50% మార్క్స్ రావాలి. ఇది ఇంటర్మీడియేట్ అండ్ ఫైనల్ లెవెల్‌లో గ్రూప్ వైస్ చూడబడుతుంది. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ గ్రూప్ రాస్తారు. ఫస్ట్ గ్రూప్ అంటే నథింగ్ బట్ 4 పేపర్స్ లేదా 3 పేపర్స్ అలా రాసినప్పుడు మనకి ఒక్కొక్క గ్రూప్‌కి సెపరేట్‌గా ఈ 50% కేటగిరీ అనేది అప్లై అవుతుంది. ఇదే మనం కలిపి రాసుకుంటే ఒక గ్రూప్‌లో ఎక్కువ తీసుకున్నా, ఒక గ్రూప్‌లో తక్కువ మార్క్స్ వచ్చినా ఓవరాల్‌గా చూడబడుతుంది. సో దట్ మీకు ఇదొక ప్లస్ పాయింట్‌గా ఉంటుంది. 2 గ్రూపు కలిసి రాస్తే. సీఏలో ఇంకొక కొత్త అడ్వాన్స్‌మెంట్ ఏంటంటే, స్పామ్ అని ఒకటి తీసుకొచ్చారు. అంటే సెల్ఫ్ పేస్డ్ ఆన్‌లైన్ మాడ్యూల్స్. అంటే ఫైనల్‌లో కొన్ని పేపర్స్‌ని దే హావ్ చేంజ్డ్ ఇట్ టు ఆన్‌లైన్ మాడ్యూల్స్. ఆన్‌లైన్ మాడ్యూల్స్ అంటే సీఏ ఇన్‌స్టిట్యూట్ అంటే ఐసీఏ మనకొక ప్రిస్క్రైబ్డ్ నంబర్ ఆఫ్ హార్స్ ఇస్తారనమాట. ఆ హార్స్ ఆఫ్ క్లాసెస్ ఇస్తారు. ఆ క్లాసెస్‌ని మనం కంప్లీట్ చేసి, ఆన్‌లైన్ మాడ్యూల్స్‌ని కంప్లీట్ చేసిన తర్వాత, మనం ఒక చిన్న ఎగ్జామ్ ఇయ్యాలి. ఆ ఎగ్జామ్‌లోను 50% మార్క్స్ అది ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామ్స్‌గా ఉంటది. ఆ ఎగ్జామ్స్‌లో మనం 50% స్కోర్ చేస్తేనే ఆ పేపర్స్ క్లియర్ అవుతాయి. ఇప్పుడేంటంటే ఆ సెల్ఫ్ బేస్డ్ ఆన్‌లైన్ మాడ్యూల్స్‌ని మనం కంప్లీట్ చేసిన తర్వాతనే మనం ఫైనల్ ఇవ్వగలం. సో దట్ ఇప్పుడు ఫైనల్‌లో ఏమవుతుందంటే 4 పేపర్స్ సెల్ఫ్ బేస్డ్ ఆన్‌లైన్ మాడ్యూల్స్, 6 పేపర్స్ మనకి డిస్క్రిప్టివ్‌గా ఇచ్చున్నారు. అంటే 6 పేపర్స్ మనం ఫిజికల్ ఎగ్జామినేషన్. ఇది వచ్చి ఆన్‌లైన్ మూలంగా మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వీ కెన్ క్లియర్ ది నెక్స్ట్ 6 పేపర్స్ ఇన్ ఫైనల్. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే వన్స్ యూ క్వాలిఫై మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎయిదర్ ఇన్ ఇండియా అండ్ ఈవెన్ అబ్రాడ్‌లో కూడా. అండ్ మన ఆపర్చునిటీస్‌ని మనం 3 డిఫరెంట్ స్ట్రీమ్స్‌గా చూడొచ్చు. ఒకటి ఆడిట్ ఫర్మ్స్. మన ఆడిట్ ఫర్మ్స్‌లో ఆడిటర్‌గా వెళ్ళొచ్చు. లేదా ఏదైనా పెద్ద పీఎస్యూస్, బ్యాంక్స్‌లో అకౌంటెంట్స్‌గాను వెళ్ళొచ్చు. అది కాదా ఇంకోటి కన్సల్టెన్సీ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ ఫర్మ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫర్మ్స్‌లోనూ మనం వెళ్ళొచ్చు కన్సల్టెంట్స్‌గా. లేదు ఇవన్నీ కాకుండా నేను నా ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తానంటే ఆ ఆప్షన్ కూడా మనకి ఉంది. కానీ దానికి ఇంకొక కండిషన్ ఇప్పుడేంటంటే అంటే న్యూస్‌కి మనం 2 ఇయర్సే ఆర్టికల్‌షిప్ కాబట్టి సో, మనం పోస్ట్ క్వాలిఫికేషన్ కొంచెం పీరియడ్ ఎక్స్‌ట్రా మనం ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాతనే మన ప్రాక్టీస్‌ని స్టార్ట్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సీఏ. మీకు ఎటువంటి క్లారిఫికేషన్స్, డౌట్స్ ఆన్ ఎనీ స్పెసిఫిక్ పాయింట్స్ మాట్లాడాలంటే కామెంట్ సెక్షన్‌లో ఎయండి. ఐ విల్ క్లారిఫై. థాంక్ యూ.